ఇక గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ టీడీపీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి పొత్తులకు దూరంగా ఉంది. పొత్తుల చిత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయడం ద్వారా ఒంటరి పోరుకు సంకేతాలు ఇస్తోంది. ఇక మమతా బెనర్జీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో వామపక్షాలు కూడా కాంగ్రెస్ తో పొత్తు లేదని ప్రకటించాయి. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, పొత్తులకు సంబంధించి కాంగ్రెస్ తరపున అలాగే మిగతా వామపక్షాలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాయన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళ్ళింది. అదేవిధంగా తెలంగాణ జనసమితి కూడా కలిసి వెళ్ళింది. వారితో పాటుగా సిపిఐ కూడా, కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి సిపిఐ కూడా కలిసి వెళ్ళింది. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వీసింది. ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయిందని బయటికి చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అందరూ నాయకులు కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీతో ఈసారి పొత్తులకు వెళ్తారా లేదా అన్నది మాత్రం చర్చగా మారింది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ పొత్తు లేకుండానే వెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ తాను కొంత బలంగా ఉన్నటువంటి స్థానాల్లో పోటీ చేయడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వచ్చిస్తుంది. తెలంగాణలో చూసుకుంటే ఇటు మల్కాజ్గిరి లాంటి స్థానాలు కావచ్చు, సికింద్రాబాద్, అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో డైరెక్ట్గా పోటీ చేయాలని చూస్తుంది. లేదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో వెళితే ఒక స్థానం కాంగ్రెస్ పార్టీతో తీసుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా కూడా చెప్తుంది. ఇప్పటివరకు పొత్తులు ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఎన్నికలు నోటిఫికేషన్ వస్తున్నటువంటి విషయంలో ఈరోజు అన్ని పార్టీలు కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తుతో వెళ్తుందనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. గతంలో బీజేపీతో పొత్తుతో వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి సింగిల్గానే వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జనసేన 2 సిపిఎం సిపిఐలతో పొత్తుతో వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంతపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. ఈసారి ఎలా చూడాలి? మొన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ టీఆర్ఎస్తో పొత్తుతో వెళ్ళినటువంటి సందర్భంలో చాలా చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వ్యూహం తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది? సార్, ఇప్పుడున్న పొజిషన్లో తెలంగాణలో పార్లమెంటు కూడా మాకు కొంత సమయం తక్కువ ఉండటం వల్ల క్యాండిడేట్లు కొంత అసంతృప్తితో అటు ఇటు ఉన్నా కూడా మాకు ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం రావాలంటే మా దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రేక్షకులకు కూడా అందరూ చల్లంగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే అభివృద్ధి చెందుతారు. తప్పితే వీళ్ళు ఎవరు కూడా వచ్చేసి ఏం చేస్తామన్నా సరే ఇవన్నీ కూడా ఎవరు నమ్మరండి. రైట్ ప్రతిభ, మనం చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఒకే స్టాండ్తో ముందుకెళ్తుంది. ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పొత్తు లేకుండా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి ఈ సమయంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పార్లమెంటుకు వెళ్తే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా పడే ప్రభావం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓన్లీ సింగిల్గా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది మరికొన్ని గంటల్లో అని చెప్తున్నటువంటి ఈ సమయంలో అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.